రావు కాంగ్రెస్ సవాళ్లపైన చర్చకు సిద్ధమని ప్రకటించారు. టెండర్లలో అవకతవకలపైన ఆధారాలున్నాయంటున్నారు హరీష్ రావు. అవసరమైతే గాంధీ భవన్ కూడా వస్తానంటూ సవాల్ చేశారు. హరీష్ రావుని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల ఘర్షణలో హరీష్ రావు కింద పడ్డట్టు తెలుస్తోంది. చర్చకు పిలవడం ఎందుకు, అడ్డుకోవడం ఎందుకని హరీష్ రావు ఆగ్రహం వెలుగక్కుతున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ని హరీష్ ఫోన్ చేశారు. హరీష్ ఫోన్ ఎత్తలేదంటూ హరీష్ ఫైర్ అయ్యారు. పొన్నం ప్రభాకర్ ఫోన్ ఎత్తలేదంటూ హరీష్ ఫైర్ అయ్యారు. తోపులాట్లో హరీష్ రావు కింద పడిపోయారు. పోలీసు తీరుపై ఆగ్రహం వెలుగక్కుతున్నారు ఆయన. ఒకసారి తెలంగాణ భవన్ బయట లైవ్ విజువల్ చూద్దాం. ఒకసారి ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది. సో బయట హరీష్ రావు ఆ పోలీసులని అడ్డు తొలగించుకొని గన్ పార్క్ దగ్గరకు అవసరమైతే నడుచుకుంటూ వెళ్తానని చెప్పి కార్ దిగి నడుచుకుంటూ వెళ్తున్నారు. పక్కనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే సంజయ్ అండ్ మాజీ ఎమ్మెల్యే ఆర్మూర్ జీవన్ రెడ్డి కూడా ఉన్నారు. వాళ్ళందరినీ పోలీసు అడ్డుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదంటున్నారు. సో ఒకసారి లైవ్ విజువల్ చూద్దాం. మధు, ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ? నిజంగానే పెద్ద ఎత్తున పోలీసులు ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో భారీగా పోలీసు బలగాలతో బీఆర్ఎస్ పార్టీ నాయకుల సంబంధించిన వాహనాలని అడ్డుకున్నారు. హరీష్ రావు వెళ్తున్నటువంటి వాహనాన్ని అడ్డుకోవడంతో ఒకసారిగా హరీష్ రావు కిందికి దిగారు. హరీష్ రావు బయలుదేరే ప్రయత్నం, ఒక ఫైల్ ఆయన చేతిలో ఒక ఫైల్ పట్టుకున్నాడు. మేము ఆరోపణలు చేసినటువంటి అన్నిటి వాటికి దీంట్లో సమాధానాలు ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి. సో వీటిని సబ్మిట్ చేస్తాం, మీ ముందు చర్చకు మేము సిద్ధమంటూ స్టేట్మెంట్ చేయడంతో ముందుకు వెళ్తున్న సందర్భంలో ఒకసారి తోపులాట జరిగింది. ఆ తోపులాటలో హరీష్ రావుతో పాటు నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కింద పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఉద్రిక్తత ఉంది. పోలీసు అధికారులతో మాట్లాడుతున్న సందర్భంలో మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు అనేటువంటి వాళ్ళు క్వశ్చన్ చేయడంతో మమ్మల్ని అడ్డుకోమని చెప్పింది ఎవరు అంటూ హరీష్ రావు క్వశ్చన్ చేశారు. స్థానికంగా ఉన్నటువంటి పోలీసు అధికారులతో డీజీపీకి, సిపికి కాల్ చేసి మాట్లాడే పోలీసుల యొక్క వ్యవహారం ఒకసారి మాట్లాడించండి. సంజయ్ గారు హరీష్ రావు కింద పడిపోయారు తోపులాటలో, ప్రూఫ్స్ ఉన్నాయి అంటున్నారు. ప్రూఫ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏ రోజైనా కేసీఆర్ గారి శిష్యులందరూ కూడా ఎవిడెన్స్తోని, డేటాతోని మాట్లాడతారు. ఈ ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఛాలెంజ్లు విసురుతారు. మేము వస్తామంటే పోలీసులతో అడ్డుకొని మీకు కనబడతా ఉంది ఇక్కడ ఎందరు మంది పోలీసు వాళ్ళు, ఎందరు మంది రోప్వేలో వేల మంది పోలీసు వాళ్ళతో తోపులాట్లు, హరీష్ గారిని తోపులాటలు చేస్తూ ఉన్నారు. మేమేమంటానో మీరే ఛాలెంజ్ విసినారు. పోనీ అసెంబ్లీలో చర్చిద్దాం, మరి అసెంబ్లీ కదా రండి, మీరు నిజాలు తెలుసుకుందాము. ఎస్సీ ఎస్టీ బిడ్డల డబ్బులు వాళ్ళకి రావాల్సిన పైసలన్నీ కూడా వీళ్ళు దొంగలకే అప్పచెప్పి ఛాలెంజ్ మళ్ళీ విసిరేది వాళ్ళే, మళ్ళీ రాకుండా చేసేది వాళ్ళే. సో తప్పకుండా ఈ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి, ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం. నిజంగా వాళ్ళ దగ్గర అట్లాంటి అవినీతి జరగలేదని ప్రూఫ్స్ ఉంటే బయట పెట్టాలి కదా వాళ్ళు. మందకం అదే చెప్తా ఉన్నాం కదా, మీ దగ్గర అవినీతి లేదు అన్న ప్రూఫ్స్ ఉంటే, మేమేమో ఎవిడెన్స్తో వస్తున్నాం, ప్రూఫ్తో వస్తున్నాము, రండి కూర్చొని చర్చిద్దాము. అవన్నీ ఎందుకు? లేకపోతే మీరంటే లెజిస్లేటర్ పార్టీకి రండి, మేము లెజిస్లేటర్ పార్టీకి పోనీ అసెంబ్లీకి వద్దామా, అసెంబ్లీకి రండి. మీరే గన్ పార్క్ రమ్మని చెప్పి మీరే చెప్పినారు. గన్ పార్క్ వస్తున్నాం రండి హరీష్ గారు అని చెప్పి బయలుదేరితే మళ్ళీ పోలీసు వాళ్ళని పెట్టి కదలకుండా చేసి హరీష్ రావు గారిని మీద దాడి చేసి ఇంత భయంకరంగా చేయాల్సిన అవసరం ఏముందో ఆ మంత్రులు ఆలోచన చేసుకోవాలి. మంత్రులు, ముఖ్యమంత్రి కూడా అంటున్నారు 10 ఏళ్ల పాలన, 2.5 సంవత్సరాల పాలన చర్చకు సిద్ధమా? ముఖ్యమంత్రి గారి మాటలకు అద్దుండదు, మీకు తెలిసిన విషయం కదా. ఇప్పటి వరకు ఆయన చెప్పిన ప్రతి మాట మీద వెనక్కిపోయే నాయకుడు ఎవరన్నా అంటే ముఖ్యమంత్రి గారు. మేము చర్చకు సిద్ధమని చెప్తా ఉన్నాం కదా, మేము చర్చకు సిద్ధమయ్యా బాబు, అసెంబ్లీలో పెడతావా చర్చ, అసెంబ్లీలో పెట్టు, మాకు మైక్ ఇవ్వు అంతే. మేము అడుగుతా ఉంది. లేదు బయట పెడతావా, గన్ పార్క్ దగ్గర గన్ పార్క్ వస్తాము, ప్రెస్ క్లబ్ అంటే ప్రెస్ క్లబ్ వస్తాము, మీ ఇంకో నాయకుడేమో మా భవన్కి వస్తాను, భవన్కి రండి, ఎక్కడికైనా రండి, మేము రెడీగా ఉన్నాం చర్చించడానికి అని చెప్పి చెప్తా ఉన్నాము. రైట్, హరీష్ రావుని లిఫ్ట్ చేస్తా ఉన్నారు, విజువల్ చూస్తా ఉన్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. ఎక్స్క్లూజివ్ గా హరీష్ రావుని లిఫ్ట్ చేస్తా ఉన్నారు, వాహనంలో తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యాన్ లోపలికి హరీష్ రావుని ఎక్కించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. విజువల్స్ లో చూద్దాం. ఒకసారి తోపులాట జరుగుతూ ఉంది, కార్యకర్తలు అడ్డుకుంటున్నారు హరీష్ రావుని అదుపులోకి తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ని. సో హరీష్ రావు ఎగ్జాక్ట్లీ కనిపిస్తున్న ఆ పోలీస్ వ్యాన్ ముందు వరకు తీసుకెళ్లారు. పోలీసులు లోపల ఎక్కించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నడుచుకుంటూ వెళ్తాననేటువంటిది హరీష్ రావు ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. కానీ హరీష్ రావుని అరెస్ట్ చేయకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ఎన్వలప్ కవర్ చేతిలో పైకెత్తినటువంటి ఎన్వలప్ కవర్ పట్టుకుంది హరీష్ రావు. ఆ దాంట్లో పూర్తి డాక్యుమెంట్స్ లో పూర్తి ఆధారాలు ఉన్నాయి, ఆధారాలతో ముందుకు వెళ్తున్నాం అనేటువంటిది హరీష్ రావు స్లోగన్ చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. మీకు చర్చకు మీరు సిద్ధమైతే మేము వస్తూ ఉన్నాం, నిరూపించడానికి సిద్ధమంటున్నారు. హరీష్ రావుని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. విజువల్స్ లో చూస్తూ ఉన్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. హరీష్ రావుని పోలీసు వాహనం ఎక్కించారు. పోలీసులు ఆ వాహనాన్ని మూవ్ చేస్తూ ఉన్నారు, తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి హరీష్ రావుని పోలీసులు అరెస్ట్ చేస్తారు, వాహనంలో తరలిస్తా ఉన్నటువంటి పరిస్థితి. కేవలం హరీష్ రావే కాదు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇంకా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలని అందరినీ అరెస్ట్ చేస్తా ఉన్నారు. విజువల్స్ లో చూస్తా ఉన్నాం.
హరీష్ రావు అరెస్ట్ చేశారు. హరీష్ రావు పోలీస్ వాహనంలో తరలిస్తూ ఉన్నారు. హరీష్ రావు ఆల్రెడీ పోలీస్ వాహనంలోకి ఎక్కించారు. హరీష్ రావు తన చేతిలో ఉన్నటువంటి ఒక ఫైల్ ని చూపిస్తూ ఈ ఆధారాలు అని చెప్పి చూపిస్తున్నారు. సో కేటీఆర్ తెలంగాణ భవన్ లోపల ఉన్నారు. బయట బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. హరీష్ రావుని వెహికల్ ఎక్కించి అక్కడి నుంచి తరలిస్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కూడా అరెస్ట్ చేశారు. హరీష్ రావుని అరెస్ట్ చేశారు. సో ప్రస్తుతానికి అక్కడి నుంచి ఆ పోలీస్ వాహనం చాలా మంది కార్యకర్తలు పోలీస్ వాహనం ముందు నిల్చున్నారు. పోలీసు హరీష్ రావుని అరెస్ట్ చేసినటువంటి వాహనం ఏదైతే ఉందో ఆ బండి కీసు, ఈ వాహనానికి సంబంధించిన కీసు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తీసేసుకున్నారు, ఇవ్వట్లేదు. రోడ్డు పైన వాహనం ఆగిపోయింది. ఇదే వాహనంలో హరీష్ రావు ఉన్నాడు. యాక్చువల్గా హరీష్ రావుని ఈ వాహనంలో తరలించాలి. ఈ వాహనానికి సంబంధించినటువంటి కీసు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తీసేసుకున్నారు. ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. ఒక డిఫరెంట్ గా ఒక సిచ్యువేషన్ ఎట్లా అవుతారంటే వాహనంలోకి హరీష్ రావుని ఎక్కించారు, అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఆ వాహనానికి సంబంధించిన కీస్ మాత్రం లేవు. ఆ పోలీస్ వాహనానికి కీస్ బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరో తీసుకున్నారు. కదలకుండా ఉండడం కూడా భాగంగానే ఈ రకంగా ప్రయత్నం చేశారు. సో ప్రతినిధి మధు డ్రైవర్ తో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. నేను చూడలేదు సార్ తాళం తీసుకున్నారు సార్. రన్నింగ్ లోనే ఉంది. ఆయన ఎవరో వచ్చి ఇట్లా లాక్కొని వెళ్ళిపోయినా ఆయన బండి డోర్ తీసి. నేను ఇక్కడే కూర్చున్నా సార్, నేను బండిలోనే కూర్చున్నా. ఇది పరిస్థితి. వాహనం ఆన్ లో ఉన్నప్పుడే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వచ్చారు. ఇదే వాహనంలో హరీష్ రావు ఉన్నారు. లోపల అరెస్ట్ చేశారు, లోపల కూర్చోబెట్టారు. ఆయనతో పాటు నాయకులందరూ కూడా బండి కీసు తీసేసుకొని వెళ్ళిపోయారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. చాబీ తీసుకొని వెళ్ళిపోయారు సార్. చాబీ లేదు. ఏం మంచి ఏం డ్రైవర్ చాబీ ఎట్లా తీనిస్తాం బైక్ ఆ వెహికల్ స్టార్టింగ్ లో ఉండగానే ఆ వెహికల్ రన్నింగ్ లో ఉంది, స్టార్ట్ లోనే ఉంది. హరీష్ రావు ఎక్కగానే ఇక అక్కడి నుంచి హరీష్ రావు లిఫ్ట్ చేద్దామని రకంగా సిద్ధంగా ఉన్న పోలీసులకి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మనోజ్ బండికి తీసుకోవడమే కాదు, బండికి అడ్డంగా నిలబడ్డారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలంతా కూడా. ఆల్రెడీ కీస్ తీసేసుకున్నారు. వాహనానికి ఎదురుగా రోడ్డు పైన కూర్చున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మాట్లాడదాం. బండి కీస్ తీసుకున్నారని చెప్తా ఉన్నారు. పోనివ్వట్లేదు, మళ్ళీ పోనివ్వట్లేదు. కావాల్సిన పోలీసు వాళ్ళు నాటకం వేస్తున్నారు. మా మిస్టేక్ ఏం లేదు, వాళ్ళే కావాలి. దమ్ముంటే మా పులిలాగా వస్తుంది మా హరీష్ అన్న. మీకు దమ్ముంటే రండి రా చూసుకుందాం. మిమ్మల్ని పోనివ్వట్లేదు, అడ్డుకున్నారు. ఈ రోజు వాళ్ళు పిరిగి పంద చర్యగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే మంత్రులు ఏదో చర్చకు రమ్మని చెప్పి ఈరోజు మంత్రులు మా పోలీసులు అడ్డం పెట్టుకొని ఇది అంటే వీళ్ళు అన్యాయం చేసిన విషయం బయట పడతారని చెప్పి రైట్. ఇక్కడ వాహనం ముందు కూర్చున్నారు. డౌన్ డౌన్ ఇంట్లో ఎందుకు సో మరొక వాహనంలో తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరొక వాహనం దగ్గరికి మరొక వాహనంలో తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక వాహనం రెడీ చేశారు. దీంట్లో కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఒకవైపు హరీష్ రావు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు. హరీష్ రావు అరెస్ట్ చేసిన వాహనం మాత్రం కీ లేక అక్కడ ఆగిపోయింది. మరొక వాహనాన్ని తీసుకొచ్చారు. ఆ వాహనం ముందు అంటే హరీష్ రావు అరెస్ట్ చేసినటువంటి వెహికల్ ముందు ఉన్నటువంటి కార్యకర్తల్ని ఒక్కొక్కరిగా ఇంకో వాహనంలో ఎక్కిస్తున్నారు, అరెస్ట్ చేస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ హరీష్ రావు ఇంకో వెహికల్లో ఉన్నారు. ఆయన లోపల పోలీసులు కూడా ఉన్నారు. కానీ ఆ వెహికల్ మాత్రం అక్కడి నుంచి కదలలేదు. కారణం కీస్ లేవు. ఆ కీస్ ఎవరో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆ బండి ఆ వెహికల్ స్టార్టింగ్ లో ఉండగానే దాని కీస్ ని ఆఫ్ చేసి పట్టుకొని వెళ్ళారు. వాహనం ఆగిపోయింది. పోలీసులు హరీష్ రావుని తీసుకెళ్దాం అనుకున్నటువంటి వాహనం ఏదైతే ఉందో కీస్ తీసుకొని వెళ్ళిపోవడంతో వాహనం ఆగిపోయినటువంటి పరిస్థితి. ఎంక్వైరీ చేస్తా ఉన్నారు, కనుక్కునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఈ వాహనానికి సంబంధించినటువంటి కీస్ ఎవరి దగ్గర ఉన్నాయి? డ్రైవర్ రన్నింగ్ లో ఉండగానే ఎవరో కార్యకర్త బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చి రన్నింగ్ లో ఉన్నటువంటి వాహనానికి సంబంధించినటువంటి కీస్ తీసుకొని వెళ్ళారు. పోలీసులు ఎదురుగా ఇంతమంది పోలీసులు ఉన్నా, ఇంతమంది పహారా ఉన్నా ఈ బండి కీస్ మాయమైపోయినటువంటి పరిస్థితి. అది కూడా రన్నింగ్ లో ఉన్నటువంటి వాహనానికి సంబంధించినటువంటి బండి కీసు మాయమవడంతో ఒక్కసారిగా పోలీసులు షాక్ గురవుతున్నారు. ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏం జరిగింది అనేటువంటి అన్న రన్నింగ్ లో ఉండగానే పోయిందా? రన్నింగ్ లో ఉండగానే ఎట్లా ఎవరు తీసుకోరు?
సో ఇది వాహనం రన్నింగ్ లో ఉండగానే వాహనం పోయినటువంటి పరిస్థితి, కీస్ పోయినటువంటి పరిస్థితి, వాహనానికి సంబంధించిన కీస్ మాయమయ్యాయి. ఇది హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ సిచ్యువేషన్ జరుగుతున్నటువంటి పరిణామాల పైన. ఒకసారి విజయ్ మీరు అవినీతి చేసింది కనుక, స్కామ్లకు పాల్పడ్డారు కనుక, తప్పు జరిగింది కనుక చర్చకు తోకముచ్చారు. చర్చకు మేము వస్తుంటే అడ్డుకున్నారు. ఇప్పుడు నీ భవిష్యత్తు కార్యాచరణ ఏముంటుంది, ఏం చేయబోతారు చూస్తాం. మీడియా సాక్షిగా వీళ్ళ అవినీతిని అంతా బయట పెట్టాం, రాష్ట్ర ప్రజల ముందు పెట్టాం. రాబోయే రోజుల్లో శాసనసభ సమావేశాల్లో ఈ అంశంపై చర్చకు పట్టుబట్టి ఈ అంశంలో వీళ్ళు చేసిన తప్పిదాలన్నీ కూడా బయట పెట్టాం. మమ్మల్ని మాట్లాడే మీకు ధైర్యం లేదు. మేము మాట్లాడితేనే 6 మంత్రులు లేచి అడ్డుపడుతున్నారు. మేము అడిగే ప్రశ్నలకే సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కేసీఆర్ గారు మాకు ఏ డైరెక్షన్ ఇస్తే వారి డైరెక్షన్లోనే బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. హరీష్ రావు ఉన్నటువంటి వాహనానికి సంబంధించినటువంటి కీసు మాయమయ్యాయి. హరీష్ రావు లోపలే ఉన్నారు, మాజీ మంత్రి వీళ్ళంతా కూడా కీసు పోయినటువంటి పరిస్థితి ఉంది. సో హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నారు, ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. మమ్మల్ని తట్టుకోలేకపోతా ఉన్నారు, ముఖ్యమంత్రి మమ్మల్ని తట్టుకోలేకపోతున్నారు. 6 మంత్రులు వచ్చినా కూడా వాళ్ళు లేచిన సమాధానం మా ముందు నిలబడలేకపోతా ఉన్నారు. కేసీఆర్ అవసరం లేదు అనేటువంటి అంశాన్ని హరీష్ రావు చెప్పే హరీష్ రావును అరెస్ట్ చేశారు. పోలీస్ వాహనంలో నుంచి హరీష్ రావు విజువల్స్ మనం చూస్తున్నాం. కానీ హరీష్ రావు కూర్చున్నటువంటి ఆ వాహనానికి సంబంధించి కీస్ మాత్రం మిస్ అయ్యాయి. హరీష్ రావుని పైకి అరెస్ట్ చేస్తున్న విజువల్ చూస్తున్నాం మనం. సో హరీష్ రావుని వన్స్ అరెస్ట్ చేసి వాహనం లోపల తరలించగానే ముందున్నటువంటి తమ పార్టీ కార్యకర్తలు ఆ వాహనంలో ఉన్నటువంటి కీస్ని అక్కడి నుంచి పట్టుకొని జంప్. ఎవరు తీసుకెళ్లారో తెలియదు. ఆ వాహనానికి కీస్లో ఇప్పుడు వాహనం స్టార్ట్ అవ్వరు, ఆ వెహికల్ స్టార్ట్ అవ్వడానికి వీల్లేదు. వెహికల్ కీస్ తీసుకొని జంప్ అయిపోయారు. సో ప్రజెంట్ ఆ వాహనం రన్నింగ్లో ఉండగానే ఆ వాహనంలోని కీస్ తీసుకొని జంప్ అయిపోవడంతో వాహనం అక్కడ రోడ్డుపై నిలిచిపోయింది. భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది. కొన్ని కిలోమీటర్ల మీద ఆల్మోస్ట్ తెలంగాణ భవన్ దగ్గర నుంచి మొదలుకుంటే అటు చివరిగా చెక్ పోస్ట్ వరకు నియర్ బై కేబీఆర్ పార్క్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సో ఆ డౌన్ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయింది. పూర్తిగా ట్రాఫిక్ జామ్తో ఆ ప్రాంతం అంతా కిక్కిరిసిపోయింది. సమరుల స్తూపం దగ్గరికి వస్తానంటే రానివ్వకుండా 6 మంత్రులు వచ్చి మా కోసం వెయిట్ చేస్తున్నారు. కనీసం మమ్మల్ని ఎదుర్కొనే సిచ్యువేషన్ వాళ్ళకి లేదు అని చెప్పి హరీష్ రావు మాట్లాడుతున్నారు. సో అరెస్ట్ సమయంలో ఆయన చేతిలో కొన్ని ఫైల్స్ కూడా చూపిస్తున్నారు. ఈ ఫైల్స్లోనే పూర్తి ఆధారాలు ఉన్నాయి. వాళ్ళు తీసుకొచ్చినటువంటి వాళ్ళు వేసినటువంటి టెండరింగ్ ప్రక్రియలో జరిగినటువంటి తప్పిదాలు కూడా ఈ ఫైల్లోనే ఉన్నాయి ఆధారాలు అంటూ హరీష్ రావు ఫైల్స్ని చూపిస్తున్నారు మీడియాకి. సో ప్రజెంట్ అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. హరీష్ రావు వాహనానికి సంబంధించి ఆయన ఎక్కినటువంటి వాహనం కీస్ లేకపోవడంతో వాహనం రోడ్డుపై నిలిచిపోయింది. 100 మంది కార్యకర్తల వైపు ఆ వెహికల్ ముందు కొంతమంది ఉన్నారు, వెహికల్ వెనకాల ఇంకొంతమంది ఉన్నారు. చాలామంది కార్యకర్తలు ఆయన అరెస్ట్ని తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు ఆ ముందు వాహనంలో కూడా కొంతమంది కార్యకర్తలు అరెస్ట్ చేశారు. కానీ ఆ వాహనం మాత్రం అక్కడి నుంచి కదలట్లేదు. వాహనానికి సంబంధించిన కీస్ మాత్రం మాయమైపోయాయి. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆ కీస్ని మాయం చేశారన్నట్టుగా డ్రైవర్ చెప్తున్నారు. రైట్, ఇంకోవైపు గన్ పార్క్ అండ్ తెలంగాణ భవన్ లైవ్ విజువల్స్ చూస్తున్నాం. గన్ పార్క్ దగ్గర మంత్రి పొన్నం ప్రభాకర్, అడ్లూరు లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్ ఉన్నారు. ఒకసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. రేవంత్ రెడ్డి గారు మొత్తం కూడా ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ పెట్టి దొడ్డిదారిన జీవో 17 తీసుకొచ్చి మొత్తం కూడా 1000 కోట్ల రూపాయలు తిన్నారని మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి వాళ్ళు హరీష్ రావు గారు ఆధారాలతో బయట పెట్టారు. మాకు తెలిసిన ఆధారాలను కూడా మేము తీసుకొచ్చి నేను, కొప్పుల ఈశ్వర్ గారు, గెల్లి శ్రీనివాస్ యాదవ్ ఈరోజు సోమాజిగూడలో మేము వెయిట్ చేస్తాము అని చెప్పి మేము వారం రోజుల క్రితమే చెప్పాము. ఈరోజు బహిరంగ చర్చకు పిలిచింది వాళ్ళే. ఒక 2 వారాల క్రితం అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఆయనే బహిరంగ చర్చకు పిలిచారు, అజారుద్దీన్ గారు పిలిచారు, పొన్న ప్రభాకర్ గారు పిలిచారు. అందుకొరకు అది స్వీకరించి మేము వారం రోజుల ముందరనే సోమాజిగూడకు వస్తామని చెప్పాము. నిన్న రాత్రి తొండి చేసి వాళ్ళు ఏమన్నారు, లేదు మేము సోమాజిగూడకు రాము, హరీష్ రావు గారు వస్తేనే వస్తామంటే హరీష్ రావు గారు వచ్చారు. ఆయన సిద్దిపేట ప్రోగ్రామ్ బంద్ చేసుకొని వచ్చిన తర్వాత మేము సోమాజిగూడ కాదు మీరు గన్ పార్క్ రమ్మన్నారు కదా, మేము గన్ పార్కే వస్తున్నామని చెప్తే ఇప్పుడు గన్ పార్క్ పోదామని బయలుదేరితే ప్రజాస్వామ్యబద్ధంగా
జరిగిన అన్యాయాన్ని, తెలంగాణ బిడ్డల నోట్లో మట్టి కొట్టిన వైనాన్ని తెలంగాణ పిల్లలకు తెలియజెప్పడం కోసం శాంతియుతంగా ఆధారాలతో సహా మేము పోతుంటే మమ్మల్ని పోనివ్వడం లేదు. ఇవన్నీ మంత్రి జూపల్లి కూడా అప్పుల మీద చర్చించేందుకు కంపార్కు బయలుదేరారు. మంత్రి జూపల్లి కూడా అప్పుల మీద చర్చించేందుకు. మిస్టర్ జూపల్లి, నువ్వు తెలంగాణ భవన్కి వస్తా నువ్వు 11 గంటలకు తెలంగాణ భవన్కి వస్తా అంటే అన్ని ఆధారాలతో మేము నీకు శాలువా కప్పి నేను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాము. మరి జూపల్లి గారు జూపల్లి ఎందుకు తోకముచ్చారు? జూపల్లి గారు తెలంగాణ భవన్కి రా, కేటీఆర్ గారు నీకోసమే చూస్తున్నారు. కేటీఆర్ గారు